షలోం. 45వ కీర్తన మొదటి వచనము. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయు అని కలము వలె ఉన్నది. మై హార్ట్ ఈస్ స్టిర్డ్ బై నోబుల్ థీమ్. యాజ్ ఐ రిసైట్ మై వర్స్ ఫర్ ద కింగ్, మై టంగ్ ఈజ్ ద పెన్ ఆఫ్ ఎ స్కిల్ఫుల్ రైటర్. మనము ప్రేమించితమని కాదు, కానీ ఆ దేవాది దేవుడే మొదట మనలను ప్రేమించి సమస్త దుర్నీతి నుండి మనకు విడుదలను అనుగ్రహించారు. ఎందుకంటే గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. పవిత్రురాలైన కన్యకనుగా సంఘమును ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మును ప్రదానము చేసితిని అని పౌలు గారు కొరింథీకి రాసిన పత్రికలో అంటున్నారు. క్రీస్తు సంఘమును ఇంతగా ప్రేమించి కళంకములు లేకుండా నిత్యము వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తూ ఇంకను ఎంతగానో తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండగా మనము కూడా వరుడైన క్రీస్తు కొరకు నీతి వస్త్రాలు ధరించి సిద్ధపడదాం. వధూవరుల మధ్యలో మొదటి ప్రేమ ఎలాంటి మధురానుభూతులను మిగుల్చుతుందో అదే ప్రేమను మనము కూడా కలిగి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడి నిరీక్షిద్దాం. మరణాత. సర్వోన్నతుడవగు మా తండ్రి, మొదటి ప్రేమను మేము కోల్పోకుండా ఎల్లప్పుడూ మీ ప్రేమతో నింపబడి ఎల్లలు లేని ఈ క్రీస్తు ప్రేమకు ఇతరులను కూడా ఆహ్వానించి మీ రాకడ కొరకు మేమంతా సిద్ధపడులాగున కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.